సో, హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్‌కి మరియు గాడ్‌జిల్లా ఎక్స్ కాంగ్‌కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేయండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ వీడియో అదిరిపోద్ది, పగిలిపోద్ది. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్ వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అయిన మన గాడ్‌జిల్లా మరియు మార్వెల్ యూనివర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయిన హల్క్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారనేదే తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు మృగాలు కలపడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ వీడియోలో హల్క్ యొక్క టాప్ ఫామ్ని గాడ్‌జిల్లాతో కంపేర్ చేస్తాం. అలాగే గాడ్‌జిల్లా యొక్క టాప్ ఫామ్ అదే థర్మోన్యూక్లియర్ని హల్క్తో కంపేర్ చేస్తాం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గాడ్‌జిల్లాకి ఎన్ని ఫామ్స్ ఉంటే అన్ని ఫామ్స్తో హల్క్ ఫైట్ చేస్తాడు. అలాగే హల్క్కి ఎన్ని ఫామ్స్ ఉంటే అన్ని ఫామ్స్తో గాడ్‌జిల్లా ఫైట్ చేస్తాడు. ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో ఒక బ్రో షేక్ చాలా డేస్ నుండి అడుగుతున్నాడు. ఎక్కడైనా మనం వీడియో చేయకపోతే ఛానల్లో పెట్టి కూడా వేస్ట్. ఇంకా ఇమాజిన్ చేసుకోండి, హల్క్ మరియు గాడ్‌జిల్లా కలబడితే ఎవరు గెలుస్తారనేదే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1 గాడ్‌జిల్లా. మనందరికీ తెలుసు మాన్స్టర్ వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆల్ఫా టైటన్ ఎవర్. ప్రజెంట్ మాన్స్టర్ వర్స్‌లో గాడ్‌జిల్లా అనే కింగ్ నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ సర్ఫేస్ ఎర్త్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఇంకా గాడ్‌జిల్లా యొక్క పవర్స్ విషయానికి వస్తే సైజ్ గాడ్‌జిల్లా 393 ఫీట్ హైట్ అండ్ 1,65,000 టన్స్ వెయిట్ ఉంటాడు. స్ట్రెంగ్త్ మాన్స్టర్ వర్స్‌లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టైటన్ గాడ్‌జిల్లా. పెద్ద పెద్ద టైటన్స్ లైక్ గిడోరా, షీము లాంటి టైటన్స్ని సైతం ఎదుర్కొంది. కింగ్ గిడోరా లాంటి టైటన్ని కూడా ఏకంగా చంపేసింది. అటామిక్ బ్రెత్ గాడ్‌జిల్లా యొక్క ఐకానిక్ పవర్ ఇది. ఈ అటామిక్ బ్రెత్తో దేనినైనా డిస్ట్రాయ్ చేయగలడు. మ్యూటో, సిలా, టియామట్ లాంటి పవర్ఫుల్ టైటన్స్ని ఈ అటామిక్ బ్రెత్తో చంపేశాడు. ఏకంగా హాలో ఎర్త్కే హోల్ చేస్తాడు. న్యూక్లియర్ ఫామ్స్ గాడ్‌జిల్లా మొత్తము 3 ఫామ్స్లోకి చేంజ్ అవ్వగలడు. బ్లూ ఫామ్, థర్మోన్యూక్లియర్ ఫామ్ అండ్ పింక్ ఫామ్. ఈ 3 ఫామ్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అయితే థర్మోన్యూక్లియర్ ఫామ్ అల్టిమేట్. అసలు మనము గాడ్‌జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ చూస్తే అర్థమవుతుంది. గాడ్‌జిల్లా థర్మోన్యూక్లియర్ ఫామ్లోకి చేంజ్ అయితే ఆపడం ఎవరి వల్ల కాదు, కింగ్ గిడోరా లాంటి పవర్ఫుల్ టైటన్స్ కూడా చంపేసింది. ఆ న్యూక్లియర్ రేడియేషన్కి మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంటుంది. డ్యూరబిలిటీ గాడ్‌జిల్లా గాయపడకుండా ఇంకా అలసిపోకుండా ఎంతసేపు అయినా ఫైట్ చేయగలడు. కాంగ్తో ఏకంగా 12 అవర్స్ ఫైట్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మాన్స్టర్ వర్స్‌లోనే గిడోరా, షీము తర్వాత డ్యూరబిలిటీలో గాడ్‌జిల్లానే ఉంటుంది. గాడ్‌జిల్లా ఆక్సిజన్ డెస్ట్రాయర్కే తట్టుకుంది. అలాగే ఎన్ని గాయాలైనా సరే త్వరగా హీల్ అయిపోతూ ఉంటాయి. బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ గాడ్‌జిల్లా కొన్ని వేల సంవత్సరాల నుండి బ్రతికే ఉంది కాబట్టి, అలాగే చాలా టైటన్స్తో ఫైట్ చేసింది. అందుకనే గాడ్‌జిల్లాకి చాలా బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మన గాడ్‌జిల్లా గురించి ప్రతి ఒక్క మాన్స్టర్ వర్స్ ఫ్యాన్కి తెలిసే ఉంటుంది. అలాగే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకా ఇది గైస్ గాడ్‌జిల్లా యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెక్స్ట్ హల్క్కు 1 కాదు 2 కాదు చాలా పవర్ఫుల్ ఫామ్స్ ఉన్నాయి. కానీ జస్ట్ ఈ వీడియో కోసము మనము టాప్ 3 హల్క్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ఈ హల్క్ ఫామ్స్ అన్నీ కూడా కామిక్స్ నుండి తీసుకున్నవి. అదేంటి బ్రో, గాడ్‌జిల్లాని మాన్స్టర్ వర్స్ నుండి తీసుకున్నావు కదా, అలానే హల్క్ను కూడా ఎంసీయూ నుండి తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. కానీ మాన్స్టర్ వర్స్లో గాడ్‌జిల్లా యొక్క ట్రూ పొటెన్షియల్ ఏంటనేది మనకు చూపించారు. కానీ ఎంసీయూలో హల్క్ యొక్క ట్రూ పొటెన్షియల్లో మనము 10% కూడా చూడలేదు. అందుకు నేను కామిక్స్ నుండి ఈ హల్క్ ఫామ్స్ను తీసుకున్నాను. సో మనము ఫస్ట్ ఫామ్ ఆఫ్ హల్క్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 వరల్డ్ బ్రేకర్ హల్క్. అయితే మార్వెల్ ఫ్యాన్స్కు ఈ హల్క్ గురించి బాగానే తెలిసి ఉంటుంది. ప్లానెట్ హల్క్ అనే కామిక్ ఈవెంట్ చివరన మన హల్క్ ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అయితే దీని స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు భూమిపైన హల్క్ వల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పి ఇల్యూమినాటి మెంబర్స్ అందరూ కలిసి హల్క్ను ఒక స్పేస్ షిప్లో స్పేస్లోకి పంపిస్తారు. అయితే వాళ్ళు హల్క్ను ఎవరూ లేని ఒక గ్రహంలోకి పంపాలని అనుకుంటారు. ఏ గ్రహంలో అయితే హల్క్ ప్రశాంతంగా ఉంటాడు, ఏ గ్రహంలో అయితే హల్క్ వల్ల ఎవరికి ప్రమాదం ఉండదో, ఇలా వాళ్ళు ఒక గ్రహాన్ని ఎంచుకొని కోఆర్డినేట్స్ పెట్టి పంపిస్తారు. కానీ హల్క్కు అది తెలియదు. అంటే అప్పుడు అతను బ్రూస్ బ్యానర్ ఫామ్లో ఉంటాడు. కానీ ప్రయాణం మధ్యలో బ్రూస్కు ఆ విషయం అర్థమయ్యి బ్రూస్ బ్యానర్ ఆ స్పేస్ షిప్లోనే హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రచ్చరచ్చ చేస్తాడు. దీని కారణంగా హల్క్ ఇల్యూమినాటి సెట్ చేసిన ప్లానెట్కు కాకుండా సకార్ అనే ప్లానెట్కు వెళ్తాడు. ఇంకా అక్కడ రెడ్ కింగ్ అనే ఒక డిక్టేటర్ ఉంటాడు. అయితే అక్కడ మన హల్క్ గ్లాడియేటర్గా ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే థోర్ రాగ్నారాక్ స్టోరీ అనుకోండి. కానీ అక్కడ ఒక టైంలో హల్క్ సకార్ ప్లానెట్ను రూల్ చేస్తున్న రెడ్ కింగ్ను చంపేసి ఆ ప్లానెట్ను ఫ్రీ చేసి దానికి ఒక కొత్త రాజుగా మారతాడు. అయితే తనకు ఒక భార్య కూడా ఉంటుంది, ఆమెనే కైరా. ఇంకా తను సకార్ ప్లానెట్ మీద మంచి లైఫ్ బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడే భూమిపై నుండి హల్క్ను సకారు ప్లానెట్కు తీసుకొచ్చిన స్పేస్ షిప్ ఉంటుంది కదా,
ఆ స్పేస్ షిప్ అనేది ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల సడన్గా పేలిపోతుంది. ఇంకా అక్కడే కడుపుతో ఉన్న తన భార్య చనిపోతుంది. దీంతో హల్క్కు చాలా కోపం వస్తుంది. తనకి ఎంత కోపం వస్తుందంటే ఆ టైంలో సకార్ ప్లానెట్ యొక్క పూర్తి రేడియేషన్ను హల్క్ అబ్జర్వ్ చేసుకుంటాడు. అలానే సకార్ ప్లానెట్ మీద పురాతన కాలం నుండి ఒక శక్తివంతమైన ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మన హల్క్ అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇంకా అంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల హల్క్ ఒక కాస్మిక్ బాంబులాగా చేంజ్ అవుతాడు. అయితే తను వదిలే గామా రేడియేషన్ బ్రష్కు ప్లానెట్ మొత్తం నాశనం అయిపోతుంది. అయితే హల్క్ యొక్క ఆరిజిన్ తెలుసుకున్నారు కదా. ఇంకా ఇప్పుడు పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. స్ట్రెంగ్త్ అయితే ముందుగా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే మనందరికీ బాగా తెలుసు హల్క్ స్ట్రెంగ్త్ అనేది తన కోపం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ అది అనవసరం. ఇందాక చెప్పినట్టు తను అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ అతను ఒక కాస్మిక్ బాంబులాగా మారిపోయాడు. ఇప్పుడు అతను తన గామా బ్లాస్ట్తో ప్లానెట్నే డిస్ట్రాయ్ చేయగలడు. డ్యూరేబిలిటీ విషయానికి వస్తే ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్ భూమిపైకి యుద్ధానికి వచ్చినప్పుడు హ్యూమన్ టార్చ్ యొక్క సూపర్నోవా అటాక్ను కూడా తట్టుకుంటాడు. ఆ హీట్ దాదాపు 10 లక్షల ఫెరన్ హీట్ ఉంటుంది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఈవెన్ స్ట్రోమ్ యొక్క లైటింగ్ పవర్స్కు హల్క్ను ఏమీ చేయలేవు. ఈవెన్ పెద్ద పెద్ద మిసైల్స్ కూడా హల్క్ను కొంత కూడా డ్యామేజ్ చేయలేకపోతాయి. ఇంకా దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఈ వరల్డ్ బ్రేకర్ హల్క్ డ్యూరేబిలిటీ ఏంటనేది. ఎబిలిటీస్ విషయానికి వస్తే ఈ హల్క్ ఏమంత ఇంటెలిజెంట్గా ఉండడు. కానీ సకార్ ప్లానెట్లో ఉండడం వల్ల వెపన్స్ను ఎలా వాడాలి అనేది మాత్రం చాలా బాగా తెలుసు. ఈవెన్ అతను సకార్లో యుద్ధం చేశాడు కాబట్టి తనకు బ్యాటిల్ ఐక్యూ కూడా బాగానే ఉంటుంది. యుద్ధం విషయానికి వస్తే అతను ఒక మారణ యోధుడు. ఇంకా ఇతన్ని ఆపే హీరో భూమిపైనే ఉండడు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇమ్మోర్టల్ హల్క్ గురించి. అయితే వరల్డ్ బ్రేకర్ హల్క్ లాగా ఈ ఇమ్మోర్టల్ హల్క్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. అది చాలా పెద్ద స్టోరీ అండ్ అర్థం చేసుకోవడానికి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. అయితే బ్రూస్ బ్యానర్ ఇంకా హల్క్ చాలాసార్లు చచ్చి మళ్ళీ బ్రతికారు. దీంతో తనలో ఉన్న చాలా పర్సనాలిటీస్ బయటకు వస్తూ ఉంటాయి. అందులో ఒక పర్సనాలిటీ ఈ ఇమ్మోర్టల్ హల్క్. అన్నిసార్లు చచ్చి బ్రతకడంతో అన్ని పర్సనాలిటీస్ను బయటకు రానివ్వకుండా ఈ ఇమ్మోర్టల్ హల్క్ డామినెంట్ పర్సనాలిటీగా మారిపోతాడు. అయితే అందరిలాగా ఈ హల్క్ ఎప్పుడు పడితే అప్పుడు రాడు. ఒక రాత్రి మాత్రమే తను బయటకు రాగలడు. అయితే ఈ హల్క్ కూడా చాలా పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ముందు చెప్పుకున్న హల్క్ కంటే ఈ ఇమ్మోర్టల్ హల్క్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇంకా ఈ ఇమ్మోర్టల్ హల్క్ యొక్క పవర్స్ విషయానికి వస్తే స్ట్రెంగ్త్ విషయానికి వస్తే ఈ హల్క్ వదిలే గామా బ్రష్తో దోర్మామును కూడా ఎక్స్ప్లోర్ చేయగలడు. డ్యూరేబిలిటీ విషయానికి వస్తే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఒకసారి ఇమ్మోర్టల్ హల్క్ వెపన్ యాక్స్తో ఫైట్ చేసినప్పుడు అడమాంటివ్ క్లాత్తో తన స్కిన్ బాగా కట్ అవుతుంది. అయినా కానీ తనకు ఏమీ కాదు. ఈవెన్ పైన చెప్పుకున్న వరల్డ్ బ్రేకర్ హల్క్ కూడా అడమాంటివ్ను ఇంతలా రెసిస్ట్ చేసే అబిలిటీ లేదు. ఇంకా ఒకసారి అయితే తన పవర్తో బ్లాక్ హోల్ ఫీల్డ్ ఫోర్స్ను కూడా రెసిస్ట్ చేస్తాడు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. స్పెషల్ ఎబిలిటీస్ విషయానికి వస్తే తనకి స్పెషల్ ఎబిలిటీస్ అంటే కాస్మిక్ ఎబిలిటీస్ అనే చెప్పాలి. ఒకసారి అవేంటో చెప్తాను వినండి. మిస్టిక్ సెన్సెస్, అబ్జార్ప్షన్ ఆఫ్ గామా ఎనర్జీ, ఇలా తనకు అద్భుతమైన కాస్మిక్ పవర్స్ అయితే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తన ముందు ఏదైనా గామా రేడియేషన్ ఉన్న ప్లేస్ కానీ ప్రాణి కానీ ఏమైనా ఉందనుకోండి, దానిలో ఉన్న మొత్తం గామా రేడియేషన్ని, న్యూక్లియర్ ఎనర్జీని ఈ ఇమ్మోర్టల్ హల్క్ అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇంకా చివరిగా ఒక హల్క్ ఉన్నాడు. ఆ హల్క్కు మించిన ఇన్కార్నేషన్ను మార్వెల్ చరిత్రలో ఇప్పటికీ చూడనే లేదు. మార్వెల్ చరిత్రలోనే ఈ హల్కే ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్కార్నేషన్ అని చెప్పొచ్చు. అదే ద బ్రేకర్ ఆఫ్ వరల్డ్స్. ఫస్ట్ చెప్పిన హల్క్ వరల్డ్ బ్రేకర్, ఈ హల్క్ ఏమో బ్రేకర్ ఆఫ్ ద వరల్డ్స్. పేర్లు కొంచెం ఒకేలా ఉంటాయి, కానీ ఇద్దరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ హల్క్ అనేది గాడ్ ఫామ్ ఆఫ్ హల్క్ అని చెప్పొచ్చు. ముందు చెప్పుకున్న హల్క్ ఫామ్స్ రెండు కూడా ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయగలరు. కానీ ఈ హల్క్ అయితే మొత్తం రియాలిటీనే డిస్ట్రాయ్ చేయగలడు. అయితే ఇతని స్టోరీ ఏంటంటే ఫ్యూచర్లో అంటే దాదాపు 10 బిలియన్ ఇయర్స్ తర్వాత మన హల్క్ అయితే ఒక అంతు చిక్కని కాస్మిక్ ఎంటిటీని కనిపెడతాడు. అయితే ఆ కాస్మిక్ ఎంటిటీయే గ్యాలక్టస్ పుట్టుకకు కారణమవుతుంది. అయితే ఆ కాస్మిక్ ఎనర్జీని హల్క్ తినడానికి ప్రయత్నిస్తాడు. అవును, మీరు విన్నది నిజమే. కామిక్స్లో స్టోరీ అలానే ఉంది. ఇంకా దాని కారణంగా హల్క్ ఒక కాస్మిక్ హల్క్గా మారతాడు. అతను ఎంత సైజులో ఉంటాడంటే తన చేతిలో అటు ఇటు ఊపితే చాలు ప్లానెట్స్ అన్నీ నాశనం అయిపోతాయి.
అయిపోతాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ ప్లానెట్ హల్క్ ఎంత పవర్ఫుల్ అనేది. ఇంకా స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ అంటారా, దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాలా చెప్పండి. యూనివర్స్ని నాశనం చేసేస్తాడని చెప్పాక కూడా ఇంకా స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ ఏంటి చెప్పండి. అయినా ఈ బ్రేకర్ ఆఫ్ వరల్డ్స్ హల్క్ ఇంకా ఇమ్మోర్టల్ హల్క్ లోపల 1 బిలో ఆల్ అనే ఒక సటన్ కంట్రోల్ ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ హల్క్ గెలాక్టస్ను కూడా తినేసే అంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మరీ ఇంతకు మించి ఆ హల్క్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీస్ చెప్పాలా చెప్పండి. సో గైస్, మీకు మార్వెల్ హిస్టరీలో ఉన్న టాప్ 3 హల్క్ ఇన్కార్నేషన్స్ గురించి నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇద్దరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం. ఈ ఫైట్లో గాడ్జిల్లా మరియు హల్క్ వాళ్ళకున్న 3 పవర్ఫుల్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఇద్దరు పవర్స్ చూస్తూ ఉంటే అల్టిమేట్. అసలు హల్క్కి మరియు గాడ్జిల్లాకి హై అమౌంట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకునే పవర్స్ ఉన్నాయి. ఇద్దరు తలుచుకుంటే ప్లానెట్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. గాడ్జిల్లా తన థర్మోన్యూక్లియర్ ఎనర్జీతో మొత్తాన్ని మెల్ట్ చేయగలదు. అలాగే హల్క్ ఒక ప్లానెట్లో ఉన్న రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఒక కాస్మిక్ బాంబులాగా చేంజ్ అవ్వగలడు. అలాగే ఒక ప్లానెట్నే డిస్ట్రాయ్ చేసే పవర్ ఉంటుంది హల్క్కి. ఇంకా చెప్పాలంటే హల్క్ లాస్ట్ ఫామ్, అదే గాడ్ ఆఫ్ హల్క్ ఫామ్ తలుచుకుంటే గ్యాలక్టస్ను కూడా మింగేయగలడు. ఇంకా చెప్పాలంటే ఈ రియాలిటీని కూడా తను తుడిచేయగలడు. ఇంకా నా ఒపీనియన్ ఏంటో మీకు చెప్తాను. గాడ్జిల్లా మీద ఈజీగా హల్క్ గెలుస్తాడు. ఎందుకేమని కూడా నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హల్క్ తలుచుకుంటే గాడ్జిల్లాలో ఉన్న రేడియేషన్ని కూడా హల్క్ అబ్జర్వ్ చేసుకుని గాడ్జిల్లానే అటాక్ చేయగలడు. ఇంకా గాడ్జిల్లాలో ఉన్న రేడియేషన్ మొత్తాన్ని హల్క్ అబ్జర్వ్ చేసుకుంటే తర్వాత గాడ్జిల్లా ఒక నార్మల్ టైటన్ అవుతుంది. అలాగే హల్క్ తెలుసుకుంటే ఒక ప్లానెట్నే ముక్కలు చేయగలడు. ఇంకా అలాంటిది గాడ్జిల్లాని చేయలేడా చెప్పండి. అలాగే హల్క్ యొక్క లాస్ట్ ఫామ్ గురించి మీరు వినే ఉంటారు ముందు, గాడ్ ఆఫ్ హల్క్, అదే బ్రేకర్ ఆఫ్ ద వరల్డ్స్. ఇతని సైజు ఎంత ఉంటుందో తెలుసా? ఈ విశ్వమే తనకి చీమలాగా అనిపిస్తాయి. ఇతను తలుచుకుంటే ఈ విశ్వమే నాశనం అవుతుంది. ఇంకా అందులో గాడ్జిల్లా ఎంత చెప్పండి, ఒక మైక్రో ఆర్గానిజం. ఇంకా గాడ్జిల్లా థర్మోన్యూక్లియర్ ఫామ్ హల్క్ని ఏమీ చేయలేదు. హల్క్ తొందరగా హీల్ అవ్వగలడు. నేను ముందే చెప్పానుగా హల్క్ 3 పవర్ఫుల్ ఫామ్స్ గాడ్జిల్లా 3 పవర్ఫుల్ ఫామ్స్తో కంపేర్ చేస్తున్నా అని చెప్పినట్టు చేశాను. ఇక్కడ మన పక్కా విన్నర్ వచ్చేసి హల్క్. ఇంకా గాడ్జిల్లా గెలవదా బ్రో అంటే మార్వెల్ హల్క్ మీద అయితే గెలుస్తుంది. అక్కడికి మార్వెల్ హల్క్ కూడా గట్టి పోటీ ఇవ్వగలడు. అయినా గాడ్జిల్లా గెలుస్తుంది. ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత కూడా గాడ్జిల్లాని గెలుస్తుందంటే నేనేం చేయలేను గైస్. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.